నమస్కారం రావు పటేల్ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. ఈ గుస్సాడి రాయి సెంటర్కి మీరేంటి చెప్పండి. గుస్సాడి రాయి సెంటర్కి నేను పటేల్ని సార్. పటేల్. రాయి సెంటర్ అంటే ఏంటి? రాయి సెంటర్ అంటే మాది కోర్టు వేరుగా ఉంటాయి సార్. అవి 40 పల్లెలు ఉంటాయి. అందులో పెద్ద మనిషి అందరికి కలుసుకొని నాకు పెడతారు అన్నట్టు. అంటే దీనికి ఏమైనా టైం ఉంటుందా? మీరు ఎన్ని సంవత్సరాలు ఉండాలని జీవితాంతం ఉంటారా? అది ఉంటుంది సార్. ఏమంటే మంచిగా మనము మాట మీదకి వెళ్ళి ఏదైనా మాట మీదకి వెళ్ళి మంచిగా ఇట్లా వేరే ఆడోళ్ళు అంటే అక్కడ ఉండే ప్రజలకు గ్రామాలకు మీరు మంచిగా చేస్తే కంటిన్యూ అవుతారు. కంటిన్యూ ఉంటుంది. ఓకే. ఇక మనం వేరే మాట్లాడినాం అనుకో దానికి ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఇట్లున్నాడు అట్లున్నాడు ఇంక తీసేయాలని పబ్లిక్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, సెలెక్ట్ చేశారు. మీ వయసు ఎంత? వయసు 35 ఉంటుంది సార్. 35 అంతే. ఓకే. దానికి వెళ్ళి ఏమంటే వాళ్ళు మనం మంచిగా నడిపించడం అనుకో దాంట్లో మంచి. ఏ ఊరు మీది? దుపార్పేట్. ఎక్కడ అది? ఆదిలాబాద్ జిల్లా బిచ్చోడ మండలం. బిచ్చోడ విలేజ్ దుపార్పేట్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ రాయి సెంటర్లో? రాయి సెంటర్లో అంటే ఒక 2 సార్ల నుంచి. 2 సార్లు. మీరు ఈ గుస్సాడికి ఏం చేస్తారు? మీకు వచ్చా గుస్సాడి గురించి ఏమైనా తెలుసా? గురించి అంతా మనకు ఐడియా లేదు సార్. ఏమంటే మనము ఎప్పుడంటే ఈ కోర్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా? సపోర్ట్ చేస్తాం. ఇట్లా చెయ్యాలా గుసలు ఇట్లా చెయ్యాలా అని అట్లా 4 కూర్చుని మాట్లాడతారు. అయితే అది ఊరు విషయం ఉంటుంది సార్. ఏమంటే రాయి సెంటర్ ఒక 10 కూర్చుంటారు, ఇట్లా చెయ్యాలని కూర్చుంటారు. ఇక మధ్యలో ఏ ఊరు కాళ్ళని కూర్చొని చేస్తారు. అంత మనకు ఐడియా లేదు సార్. ఏమంటే మీరు సపోర్ట్ చేస్తారు కదా? ఓకే, రైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ పేరండి? బాజీరావు సార్. మీ పేరు? సర్పంచా మీరు? ఏం పేరు మీ పేరు? నా పేరు చాకటి అభిమాన్. హైదరాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ దుబార్పేట గ్రామం. ఓకే. మీరు ఈ గుస్సాడి రాయి సెంటర్ గురించి చెప్పండి. అసలు గుస్సాడి ఏంటి? మీరు దాని గురించి పవిత్రత గురించి చెప్తా ఉన్నారు. గుస్సాడి గురించి నాకు తెలిసింది నేను చెప్తాను సార్. ఓకే. దీపావళి ఒక వారం రోజులు ఉందంటే మా దాంట్లో ఏముంటుందంటే మా ట్రైబల్స్లో ఓకే ఊర్లో పెద్ద మనుషులు అందరూ కూడా కలిసి అంటే ఒక చోట కూర్చుంటారు. పట్టిల ఇంటి ముందట కూర్చొని వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. మాట్లాడినాక ఏ టైంలో అది? ఏ మాసము? నవంబర్లోనా? అక్టోబర్ నవంబర్లో? దసరా అయిన తర్వాత సార్. దసరా వెళ్ళిన తర్వాత ఒక 15 రోజులకు దసరా తర్వాత 15 రోజులకే కదా దీపావళి. అప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడినాక ఏం చేస్తారంటే ఒక ముందు భోగి చేస్తారన్నమాట. ఓకే. భోగి పండగ. భోగి పండగ చేసే ముందు ఇల్లు అంతా శుభ్రంగా వేసుకుంటారు. ఓకే. బట్టలన్నీ కూడా మంచిగా కప్పుకునేటి అన్ని కూడా అంతా క్లీన్ చేసుకొని ఉతికి ఇల్లు అంతా శుభ్రం చేస్తారు. చేసిన తర్వాత భోగి పండగ వేస్తారు. భోగి పండగ వేసిన వెంటనే మహాజన్ ఇంటికి వెళ్తారు ఆ రోజు. మహాజన్ అంటే ఎవరు? మహాజన్ అంటే పటేల్ తర్వాత. పటేల్ తర్వాత ఆ ఊరికి ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆ రోజు అక్కడనే పూజలు చేస్తారు. మరి భోజనాలు కూడా ఆయన మహాజన్ అనే అతనే చూసుకుంటాడు అన్ని కూడా దగ్గరుండి. ఆ తర్వాత నైట్ మొత్తం అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఈ గుస్సాడి ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కలిసి ఒక వేరే విలేజ్కి వెళ్తారన్నమాట. వీళ్ళని ఎక్కడైనా కానీ ఇట్లా ఆహ్వానిస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఈ సంవత్సరం మేము వచ్చామనుకోండి మీ దగ్గరికి, ఈ సంవత్సరం వస్తే మీరు మమ్మల్ని ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తారు, ఇట్లా ఏవైతే మర్యాదలు చేస్తారు, గౌరవ మర్యాదలు. మళ్ళీ అది ఎందుకు వెళ్తారంటే ఇట్లా సంబంధాల కోసం కూడా. ఇప్పుడు ఒక రిలేషన్ ఉంటుంది సార్, మీ ఊరు పెళ్లి సంబంధాలు అంటే ఇప్పుడు మంచి సంబంధాలు అన్నిటికీ మంచి చెడు రాకపోకలు అమ్మాయి శుభం అశుభం అన్నిటికీ అన్నమాట. ఆ విధంగా వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మేము మీ దగ్గరకు వచ్చాము అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీరు మా దగ్గరికి రావాల్సిందే. అది ఆనవాయితీ అన్నట్టు. ట్రెడిషన్ అది పూర్వీకుల నుంచి నడుస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇది మాకు తెలియదండి. ఇది మీ తాత ముత్తాతల కాలం నుంచి పుట్టక 300-400 సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి అప్పటి నుంచే ఉంది అది. ఓకే. అది ఫస్ట్ నుంచే ఉంది. అది ఇప్పుడు మేము తయారు చేసింది కాదు. అది కాదు మీ ట్రెడిషన్ చాలా పురాతనంది. అది పెద్ద మనుషులు చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి అంటే మాకు కూడా అంటే మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు ఉంటాయి సార్ 30 చిల్లర ఉంటాయి నాకు. ఓకే. అంటే ఆ విధంగా నడుస్తుంది. ఆ తర్వాత ఈ గుస్సాడి ఏదైతే ఉంటుందో అంటే దీపావళి మూమెంట్, ఈ వారం రోజులు మా దాంట్లో ఏం చేస్తారంటే చెప్పులు వేసుకోకుండా అంత పవిత్రంగా ఉంటారు. ఓకే.
బయట ఎక్కడన్నా తిరిగి వస్తే కూడా ఒక సంతకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా కొనుక్కొస్తే కూడా ఇంటికి వచ్చి స్నానం చేయండి, ఇంటి లోపలికి వెళ్ళారన్నమాట. రారు. దీక్షలాగా. దీక్షలాగా అంటే పవిత్రమైన. ఆ దీక్ష ఆ దేవుడు ఏంటి? దేవుని పేరేంటి? ఆ దేవుడి పేరు యత్మసుర్పేన్. ఆ? యత్మసుర్పేన్. యత్మా సుర్పేన్. ఓకే. అంటే ఆ దీక్షలు ఉన్న వాళ్ళే కాకుండా ఓకే, మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మా ఊరు పిల్లలు కూడానా? పిల్లలు కూడా అంటే మా ఊరు పక్కన సంత ఉందనుకోండి సార్, సంతకి వెళ్ళి ఏదైనా సరుకులు తీసుకొచ్చినా కూడా ఇంటికి వచ్చి కాలు చేతులు స్నానం చేసి లోపలికి వెళ్తారు. అంత పవిత్రంగా ఉంటారు. ఆ 15 రోజుల వారం రోజులు సార్, వారం రోజులు ఆ విధంగా ఉంటారు. దీపావళికి ముందా దీపావళి తర్వాత? దీపావళి కన్నా ముందే. ముందే అంటే దీపావళి క్లోజ్ అయిపోతుంది అది. దీపావళి అయినాక కూడా ఒక 2-3 డేస్ ఉంటుంది లాస్ట్ వరకు. ఓకే. అంటే అంత పెద్ద పండుగ అన్నట్టు, చాలా పెద్ద పండుగ. ట్రైబల్‌లకి చాలా పెద్ద అవును. పండుగ. అంటే పటాకాలు ముట్టించుడు అవన్నీ ఉండవు? ఉంటాయి. అది ఉంటాయా? లక్ష్మీ పూజ రోజు ఉంటుంది. ఓకే, లక్ష్మీ పూజ. ఓకే, అట్లా అన్నమాట. అయితే మరి భగవంతుని పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. యత్మసుర్పేన్. యత్మా సుర్పేన్. నమస్కారం. ఓకే. చాలా పెద్ద పండుగ సార్ ఇది. చాలా మందికి తెలియకపోవచ్చు. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ ఆదివాసులు ఇది అనుకుంటారు, కానీ అది చాలా పెద్ద పండగ, పవిత్రమైన పండగ. ఓకే. ఆ పండగలో వారం రోజుల దాకా ఏమి తినరు, అంటే నాన్ వెజ్ కూడా తినరన్నమాట. తినరు. అంత పద్ధతులు, అంత కందమూలాలే. పూజలు చేస్తారు. ఓకే. ఇట్లా అంటే మంచిగా దీనికి ఉంటారు. ఏమైనా మంత్రాలు ఉంటాయా? మంత్రాలు ఏమి ఉండయి. అంటే మీ దాంట్లో ఏమైనా భాషలో? మా దాంట్లో ఏం చేస్తారు మంత్రాలే, ఆ మంత్రాలు తంత్రాలు కాదు, మీ దాంట్లోనే మీ భాషలో. మా ఊరు బాగుండాలి అని ఊరు పెద్ద మనుషులు, గ్రామస్తులు ఇట్లా దేవుడికి మొక్కుతారు అన్నమాట. మొక్కుతారు. మాకు పంటలు బాగా పండాలి. దానికి పూజ చేయడానికి పూజారి ఉంటాడా? మీ వాళ్ళు అంటే పెద్దవాళ్ళే ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు పటేల్ లాంటి ఉంటారు. దేవరి ఆయన ఉంటాడు. దేవరి అనే అతను ఏంటంటే అన్ని పూజలు వేస్తాడు అన్నమాట. దేవరి అర్థమైందా సార్? చెప్పండి. దేవరి పూజలు వేస్తారన్నమాట ముందుండి. మీరు చెప్పండి ఇంకా. అంతే సార్ చెప్పి. ఓకే. ఇంకా తర్వాత ముచ్చట ఏమైనా ఉందా? తర్వాత ముచ్చట అంటే సార్, తర్వాత వారం రోజుల తర్వాత అది ముగింపు కార్యక్రమం ఉంటుంది. అంటే గుస్సాడి అంటే అదొక తెగ కాదు సార్, ట్రైబల్లలో పెద్ద పండగ అది. పండగ గుస్సాడి పండగ పేరే గుస్సాడి కాదు. పండగ పేరేంటి? దండారి సార్. దండారి. ఓకే. ఇప్పుడు గుస్సాడి అనేది, ఈ దండారి అనేది ఇది ఒకటే. ఓకే. దండారి అనేది మనం వేరే విలేజ్కి వెళ్తాం అన్నమాట. ఓకే. మనల్ని ఎవరైనా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా, వాళ్ళ గుమ్మం మీద అదే పెడతారన్నారు, ఆ నెమలికల్ది కిరీటం లాంటిది ఏదో ఉంటది కదా గుస్సాడి, చాలా పవిత్రమైనది. దాని గురించి చెప్పండి. ఆ నెమలికలు, తర్వాత కర్ర ఇట్లాంటివి ఉంటాయి కదా, అదే వాటిని ఏం చేస్తారంటే ఏమంటారు, ఒక్కొక్క వస్తువుని ఏమంటారు తెలుసా మీకు? అది నాకు అంత ఐడియా లేదు సార్. అది నెమలికలతో తయారు చేసిన దానికి టోపీ అంటారు. టోపీ. ఓకే. సరే, ఇంకా మీరు ఈ కళారూపాలను బాగా హెల్ప్ చేస్తున్నారు కదా మీరు? మా ఊర్లో అయితే మేము చేస్తాం సార్. నేను ఒక గ్రామ సర్పంచ్గా కాబట్టి ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే నాకు కూడా అంత అవగాహన లేదు, కానీ నేను సర్పంచ్ కాబట్టి ఒక 5 సంవత్సరాలు నేను అక్కడ చూసినాను కాబట్టి ఒక పటేల్ ఇంటిని చాలా అలంకరిస్తారనమాట. చాలా అంటే చాలా అలంకరిస్తారు. గ్రామస్తులందరూ కూడా వచ్చేసి అక్కడ ఏం చేస్తారంటే మంచిగా ఇట్లా ఒక షెడ్ వేస్తారు. పండగ వాతావరణం ఉంటుంది అన్నట్టు. పండగ వాతావరణం. దాన్ని అసలు మనం ఇప్పుడు చూస్తే దాని ఖర్చు ఎంత ఎవరు భరిస్తారు? అంత గ్రామస్తులు భరిస్తారు. గ్రామస్తులే అంత చందాలు వేసుకుంటే. గతంలో ఒక ఊరు పెద్ద మనిషి భరించేవాడు, కానీ ఇప్పుడు ఏంటంటే గ్రామస్తులందరూ కూడా కలిసి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతాయి కదా సార్. పోవడం రావడం, వెహికల్ చార్జెస్ అవన్నీ ఉంటాయి కదా. ఒకప్పుడు వేరు, కాకపోతే ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు అందరు కూడా చందాలు వేసుకొని, చందా అనేది కాదు, కాకపోతే సపోర్టెడ్ గా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ అట్లా చేసుకొని ఖర్చులు భరిస్తారు. అంటే మొత్తానికి ఆ గ్రామానికి, ఆ గుస్సాడికి, ఆ భగవంతునికి మీరు భక్తిగా ఉంటారు, నిష్టగా, భక్తిగా, పవిత్రంగా ఉంటారు. మళ్ళీ ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరు కూడా ఉంటారు. ఆ 8 రోజులు ఏ పనికి వెళ్ళారు. ఒక గ్రామంలో ఎంతమంది ఉంటారు చెప్పలేము సార్. చిన్నవి ఉంటాయి గ్రామాలు, పెద్దవి ఉంటాయి. అందాదా ఇప్పుడు మా గ్రామం ఒక 300-400 మంది ఉంటారు. మా గ్రామంలో ఒక 1000 మంది జనాభా ఉంటారు సార్. ఓకే. 1000 మంది అంటే మీ వాళ్ళే ఉంటారా, వేరే వాళ్ళు కూడా ఉంటారు? మా తెగలు ఉంటాయి సార్. మా తెగలలో మేమే ఉంటాం అంతే. వేరే వాళ్ళకి మాకేం సంబంధం లేదు. విలేజ్లలో ఉండొచ్చు కానీ మీకు సంబంధించిన వాళ్ళదే మీ పండుగలు అన్నమాట, మీ ట్రెడిషన్ మీదంతా, మీరు దాన్ని అట్లా. ఓకే. ఇది సార్. మీరు ఈ టీమ్స్ తో ఎక్కడికైనా వెళ్ళారా మీరు? నేను వెళ్ళలేదు సార్.
నేను వెళ్ళలేదు, మా పెద్దవాళ్ళు వెళ్తారు, యువకులు వెళ్తారు, కానీ వాళ్ళకి అందరికి కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మీ తమ్ముడు కత్లే శ్రీధర్ ఎలాంటి ఆర్టిస్టు? చాలా మంచి ఆర్టిస్టు. ఏం శ్రీధర్ బాగున్నావా? సార్ నమస్కారం సార్, చాలా బాగున్నాను సార్, బ్రహ్మాండంగా. మీ అన్న సర్పంచ్ గారు చెప్తున్నారు ఏంటి చెప్పు. మీ అన్న పటేల్ సార్ వచ్చిండవు. అవునండి. మీ పేరేంటి? బాజీరావు సార్. బాజీరావు. చెప్పు, వాళ్ళ గురించి చెప్పు, మీ ఆర్ట్ ఫామ్ గురించి చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు కాతిలే శ్రీధర్. మా గ్రామం దువార్పేట్, ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా. మీ అందరికీ నేను సుపరిచితనే. ఈరోజు ఇక్కడ ఒక చిన్న పని మీద రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత మా డైరెక్టర్ గారిని, నూతన డైరెక్టర్ గారిని, అలాగే ఈ కళాకారులని కళారూపం గురించి చెప్పు. సపోర్ట్ చేసేటువంటి మా రఘునందన్ సార్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. కళారూపంలో మనం తీసుకున్నట్టయితే ఈ ఆదివాసుల్లో గుస్సాడి అనేటువంటిది చాలా అంటే చాలా పెద్ద పండగ సార్. ఆదివాసులు జరుపుకునేటువంటి పండగలలో ఇది చాలా ప్రాముఖ్యత చెందినటువంటి ఈ యొక్క ఆర్ట్ ఫామ్. దీన్ని దండారి ఉత్సవాలని మేము అంటాం సార్. అది దాంట్లో భాగంగానే ఈ గుస్సాడి అనేటువంటి నృత్యం అక్కడ మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? నేను దాదాపుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేశాను సార్. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ద్వారా కొన్ని వందల వేల కార్యక్రమాలు చేశాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ ఆదివాసీ నృత్యాలను కూడా విదేశాల వరకు పరిచయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఓకే, బాగా. ఇంకా మీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారేమో కదా? అవును సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర పిల్లలు? దాదాపుగా మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది సార్, ఆదివాసి సకల కళా సంక్షేమ సంఘం అనేసి. దాంట్లో దాదాపుగా 1000 నుంచి 1500 మంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు మరింత యువకులు ఎంతో ప్రోత్సాహంతో, అంటే దాదాపుగా 2000 మంది కళాకారులు ఉంటారు సార్. 2000 మంది కళాకారులు. 2000 కళాకారులను ఒక్క దగ్గర జమ చేసి పెద్ద ప్రోగ్రామ్ చేయగలవా? అది నేనైతే 100% చేస్తాను. అది చేసే సత్తా కూడా నాకు ఉంది సార్. కాకపోతే ఆదివాసులు అంటేనే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కాబట్టి నాకు ప్రభుత్వం తరపున మంచి సపోర్ట్ ఉంటే 100%గా చేస్తానని నాకు. ఒక రికార్డ్ ప్రోగ్రామ్ చేయి బాగా మంచిగా. మీ పటేల్ సార్ అందరూ సపోర్ట్ చేయండి బాబు, సపోర్ట్ చేయండి ఆయనకు. రికార్డ్ ప్రోగ్రామ్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఎప్పుడు కూడా మేము సపోర్టెడ్గా ఉంటాం. ఆయన మంచి రికార్డ్ ప్రోగ్రామ్ ఒకటి చేసేటట్టు వల్ల చాలా మంది ఇప్పుడు మార్కెట్కి వస్తున్నారు. చాలా మంది లైఫ్ ఇచ్చాడు ఆయన. ఆయనతో పాటు చాలా మంది ఎదగాలని మేము కోరుకుంటున్నాం సార్. బాగా సపోర్ట్ చేయండి. ఆయనతో పాటు ఇంకొక 100 మందికి ఆయన ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మీ గ్రామాలకు, మీ కంఠానికి, మీ గుస్సాడి, మీ మొత్తము ఈ ఆదివాసీ సంస్థలకు అన్నిటికీ మంచి తెలంగాణ రాష్ట్రానికి, మన భారతదేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా అందులో మిస్టేక్లు ఉంటే కడియండి సార్.